ఆజ్యధారయ శ్రోతసాసనం సరళ చింతనం విరళతపరం. దీంట్లో మనస్సును పరిశీలించుట చెప్తున్నాము. కళ్ళు మూసుకుని అలవోకగా మనస్సుని పరిశీలించ. అల్లరి చేస్తున్న పిల్లవాడిని తల్లి పట్టి చూస్తే పిల్లవాడు అల్లరి మానేస్తాడు. అలాగే మనస్సు కూడా అంతే. మనం పరిశీలించగానే మనస్సులోని అలజడి ఆగిపోతుంది. క్రమంగా అమనీయ భావనే అలవడుతుంది. అమనీయ భావం అనే పద ప్రయోగం మాండూక్యకాల గౌడ పదాచార్యులు. ఇదే సరళ చింతనం. అంతవరకు చెప్పాను. ధ్యానంలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటన్నింటిలో ఏది తీసుకోవాలి? ఇది మనం పెద్ద సమస్య. అంటే లోకంలో బోల్డ్ రకాల ధ్యానాలు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చేసినాయి. మా ధ్యానం గొప్పదంటే మా ధ్యానం గొప్పది. ఇది ఇంకా దరిద్రం. జనులు ఒక అట్రాక్షన్ కి అలవాటు పడిపోతూ ఉంటారు. అంతే తప్పించి ఏది కరెక్ట్ అని ఆలోచించేంత మానసిక పరిస్థితిలో జనులు ఉండరు. ఏవో వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్, వాళ్ళకి కావాల్సిన అట్రాక్షన్, తర్వాత వాళ్ళను పొగిడేవి, లేకపోతే వాళ్ళ వ్యక్తి భావాన్ని హైలైట్ చేసే దాంట్లో దూరి మా ధ్యానం కరెక్ట్ అంటుంటారు. ఇంతే ఉంటుంది. సాధన కంప్లీట్ అవ్వకుండా పబ్లిక్ లోకి వెళ్ళగలుగుతున్నాము మనం అని అంటే తప్పనిసరిగా మన వ్యక్తి భావనని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. నిష్కామ కర్మ చేయటం వేరు, పబ్లిక్ లో నేమ్ అండ్ ఫ్రేమ్ కోసం ప్రాకులాడటం వేరు. ఆ రెండిటికి దగ్గర సంబంధం ఉన్నట్టు ఉంటుంది. నేను నిష్కామ కర్మే కదా చేస్తున్నాను అంటాడు. చాలా తప్పు. ఓకే, అదే మనిషిని సీక్రెట్ గా ఏదైనా పని చేయమనండి, నిష్కామ కర్మ సీక్రెట్ గా చేయమనండి, సత్యనా చేయడు. అక్కడే తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ధ్యానంలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని పద ప్రయోగాలు అన్ని రకాలు చేయటం కాదు. సద్రూప స్థితి సర్వోత్తం. నీ స్థితి ఏంటి అనేది తెలుసుకుని దాన్ని జాగ్రత్తగా మనస్సుని పరిశీలించి జాగ్రత్తగా సద్రూప స్థితిలో నిలిచి ఉండడం సర్వోత్తమం. ఉపదేశం అంటే ఆద్యోచ్చారణ మన దగ్గర వేద. ఉపదేశము అన్నప్పుడు ఒక గురువు ఒక శిష్యునికి ఉపదేశం ఇస్తే కనుక తప్పనిసరిగా ఆ గురువుకి శిష్యుడికి కనెక్షన్ ఉండాలి. సో పబ్లిక్ లో మాట్లాడినవన్నీ మనం రిసీవ్ చేసుకుంటే సరిపోదు. అది వాచా వేదాంతం. వాచా వేదాంతాన్ని పట్టుకుని మీరు గురువు అనడానికి లేదు. అసలు తెలియదు. అసలు ఎవరిని గురువు అనాలో కూడా తెలియదు. ఆ గురువు దృష్టి నీ మీద ఉండాలి. నిరంతరం నిన్ను తల్లిలా కాపాడాలి. నిరంతరం చేయి పట్టుకుని నడపాలి. వాళ్ళనే గురువు అంటారు. మరి మిగతా వాళ్ళందరినీ ఏమంటారండి? అది మీ విద్యకి వదిలేయాలి. ఏమంటారు అనేది అది మీ ఇష్టం. మీరు అంటే రియల్ మీనింగ్ చెప్తున్నాను నేను. రియల్ మీనింగ్ అంటే ఆ గురువు మీతో కంటిన్యూగా అంటే తన బిడ్డలాగా చూసుకోగలగాలి. మీ మీ మీద అంటే మీ మీద ఒక గ్రిప్, అంటే మీ మనస్ మీద గ్రిప్ అంటే ఏంటండి? మీ ఆస్తులు ఏమైనా ఇస్తారేంటి? కాదు కదా. సో మీ మనస్ మీద ఒక గ్రిప్ ఉండాలి ఆ గురువుకి. పర్స్యూ చేయాలి, కంటిన్యూగా పర్స్యూ చేయాలి. పర్స్యూ చేసి వీళ్ళు నా బిడ్డలు అని రిసీవ్ చేసుకుని వాళ్ళు ఎలా ఎదిగితే బాగుంటుందో వాళ్ళకి తగ్గ సత్సంగం, అంతేగాని ఉపన్యాసం కాదు. వాళ్ళకి తగ్గ సత్సంగం చెప్పగలగాలి. ఉపన్యాసం ఏంటంటే టోటల్ గా చెప్తారు. అది అక్కడ గురువు అని అనరండి. వాళ్ళకి వాళ్ళ మానసిక పరిస్థితి ఎదగడానికి మారడానికి ప్రతి దానికి తగ్గ సత్సంగం అని అంటే మళ్ళీ శాస్త్రం ప్రమాణంగా తీసుకోవాలి. వాళ్ళకి అనువుగా చెప్పగలగాలి. పబ్లిక్ లో వాళ్ళకి అనువుగా ఉండదండి. పబ్లిక్ లో ఆధ్యాత్మికత ఉంటుంది, వాచా వేదాంతం ఉంటుంది, బోల్డ్ రకాలు ఉంటాయి, పాండిత్యం ఉంటుంది. అది తీసుకుని నేను ఆధ్యాత్మికతలో జర్నీ చేస్తున్నానంటే తప్పు. అందుకే సాధన. సాధన అంటే ఒక గురువు ఏది చెప్తే అది నా మనస్సు అక్కడ సరెండర్ అయిపోవడము, కంప్లీట్ సరెండర్ అవడము. ఆ గురువు యొక్క గురి దిక్సూచి. అందుకే హృదయాన్ని పట్టుకుంటే ఆ గురువు నుంచి ఆ హృదయం నుంచి రిసీవింగ్ కనెక్షన్ ఇవన్నీ చాలా ఉంటాయి.
మనకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఆ లైన్ అంటాం. సో ఈ దాన్ని అద్యోచ్చారణం అనదగిన వేదం. అయితే అలాంటి ఉపదేశం పొందితే నువ్వు శిష్యుడు, వాళ్ళు గురువు అవుతారు. ఓకే. అయితే భగవాన్ రమణ మహర్షి యొక్క బోధలన్నీ కూడా ఉపదేశము కిందే ఉండేవి. అందుకే ఇది ఉపదేశ సారం అన్నారు. ఆయన బోధలు ఉపదేశం కిందే ఉండేవి. ఆయన దగ్గరకు వచ్చి ఆ హాల్లో కూర్చుని లేకపోతే అక్కడ ఉండే వాళ్ళకి ఆయన ఆశ్రమం దాటి, ఆయన గుమ్మం దాటి బయటికి వెళ్ళలేదు. చేస్తే గిరి ప్రదక్షిణ, అంతేగాని ఉపన్యాసాలు దంచడం కానీ, ఎక్కడెక్కడికో పరిగెట్టుకెళ్ళి పబ్లిక్ మీటింగ్లకు వెళ్ళడం కానీ ఏమీ చేయలేదు. మేము భగవాన్ని ఎప్పుడైతే తీసుకున్నామో అందుకే పబ్లిక్ మీటింగ్లకు వెళ్ళాము. పబ్లిక్ మీటింగ్ కి వెళ్ళామని అంటే అక్కడ ఏదో కారణాలు ఉండి వెళితే ఏదైనా 1-2 తప్పించి, గదిలో, ఇంట్లో, లేకపోతే బయట ఒక 10 మంది, 40 మంది, 10 మంది, 20 మంది, 40 మంది ఉన్న దానికి కూడా సత్సంగం చెప్పడానికే ఇంపార్టెన్స్. ఎందుకు అనంటే ఉపదేశమే సత్సంగం. వాళ్ళు తీసుకుంటారా తీసుకురా పక్కన పెట్టండి, ఏదో ఒక ముక్క వాళ్ళని ముందుకు నడపాలి. అట్లీస్ట్ ఆ ఫ్యామిలీనైనా నడపాలి. ఆ నడపడం అంటాం. అలా నడపగలిగే మానసిక పరిస్థితి ఉండాలి. ఓకే. సో కాబట్టి భగవాన్ రమణ మహర్షి బోధలు, అందుకే భగవాన్ రమణ మహర్షి తన దగ్గరకు వచ్చిన వాళ్ళని పట్టి లాగేవాడు. ఆయన చాలా సూక్ష్మత కాబట్టి ఆయన ఉన్న ప్లేసు, ఆయన ఉన్న ఒక చూపు చాలు వాళ్ళకి లాగేది. కాబట్టి ఈశ్వరుడు అంటే ఈ ధ్యానము ఉపదేశ సారము అని అంటే కనుక వేదాల యొక్క సారం. ఈశ్వరుడు ఒక మహాత్ముని హృదయంలో సత్యరూపుడుగా ప్రకటమైనప్పుడు ఆ సత్యము మహాత్ముని వాక్కు ద్వారా లోకంలో ప్రచారం అవుతే వాడు మారతాడు. మార్పే ఆధ్యాత్మికత అండి. మారనేది ఆధ్యాత్మికత కాదు అసలు. మారడము అంటే ఎంత పర్సంటేజ్ అనేది ఎవరెవరు కొద్దిగా పర్సంటేజ్ చూసుకుని మనసు ప్రశాంతంగా ఉంటే మారిపోయాం అనుకోవడం తప్పంటాను. మళ్ళీ అక్కడ నిలబట్టం కావాలి. ఆ నిలబట్టం కూడా టైము, మనీ, ప్రపంచ వ్యవహారాలు అన్నింటి నుంచి కూడా నువ్వు ఎదిగి నిలబడటం, దాన్ని సాధన అన్నారు. 100కి 99 మంది మారుతారు, సాధకులు ఒక్కళ్ళే ఉంటారు. సో ఆ ఒకళ్ళు కలిపితే ఏ కోటాను కోట్లలో కొద్ది మంది ఉంటారు. ఆ కొద్ది మందిలో మళ్ళీ నన్ను మాత్రం ఒక్కడే చేరుకుంటాడని చెప్పాడు శ్రీకృష్ణ. అంటే ఈ జర్నీ, ఇదంతా జర్నీ. ఈ జర్నీలో ఇక్కడే ఊరెళ్ళొచ్చేసిన వాళ్ళు, లాంగ్ వెళ్ళొచ్చే వాళ్ళు, డైరెక్ట్ గా అంటే ఎలాగా అంతిమం, ఆ ఎండ్ చూసేవాళ్ళు, 3 రకాల మనుషులు ఉంటారు. ఆధ్యాత్మికం పేరు చెప్పి ఇక్కడిక్కడికే వెళ్ళొచ్చేస్తా ఉంటారు. లాంగ్ వెళ్తూ ఉంటారు సాధకులు, కొంచెం లాంగ్ వెళ్తూ ఉంటారు. అలా అని సాధకులందరూ భగవంతుడిని చేరుకోలేరు. మోక్షమేమి అంత ఈజీ కాదు. ఆయన చేరుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఈ విశాల విశ్వము ఎంత ఓపెన్ గా ఉందో అంత విశాలత్వం నా హృదయంలో ఉంటే తప్పించి ఏమీ అంత చేరుకోలేరు. తెలీదు జనాలకి. తెలిస్తే అలా పిచ్చి కింద ఉండరండి. ఇక్కడో ముక్క, అక్కడో ముక్క, ఇక్కడో ముక్క, ఇంత ఇన్ఫర్మేషన్ ఇలా పోసేసుకుని నోట్లోంచి ఇలాగా చెప్పేస్తూ అలా ఉండరు. ముందు ఆ గ్రిప్ వచ్చి ఇక్కడి నుంచి ఆ దైవత్వము, దివ్యత్వము, ఆ ఎనర్జీస్ ని పట్టుకోవడము, లేకపోతే దాన్ని ఇవ్వడము, ఎదుటివాడికి ఇవ్వగలిగేంత కెపాసిటీ మాటతో కూర్చోబెట్టడం కాదు, నీ యొక్క వైబ్రేషన్స్ తో కూర్చోబెట్టగలిగేంత స్థితి. ఇప్పటికీ ఇంకా చాలా మంది మహాత్ములు ఉన్నారు.
వాళ్ళు ఏం మాట్లాడరు, ఒక్క మౌనంతో కూర్చోబెట్టారు. అలాంటి మహాత్ములు ఉన్న భారతదేశం ఇది. అంటే ఎంత సూక్ష్మత. మాలాంటి వాళ్ళు సరిపోరు. మేము కూడా మాటతోటే ఏదో కొద్ది కొద్దిగా అది చేయగలుగుతాం. కంప్లీట్ మౌనంతో ఎంతటి వైబ్రేషన్స్ అంటే నేను చూసాను చాలా మంది మహాత్ములు, వాళ్ళ దగ్గరకు కూడా మనం వెళ్ళాం. అంటే అంతటి శక్తి వాళ్ళకుంది. వాళ్ళెవ్వరు పబ్లిక్ కి రారండి, ఏ పబ్లిక్ లోనూ ఉండరు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళగలిగినప్పుడు అది అలాంటి వాళ్ళని ఒక చూపుతో, మాట ఉండదు కదా, ఒక చూపుతో వాళ్ళ స్పర్శ మనకి ఏముండదు, వాళ్ళు నడిచిన తరంగాలు తోటి మనిషి ఇమీడియట్లీ వాడిలో ఉన్న నెగిటివ్ తీసేయగలుగుతారు. అటువంటి స్థితి, అటువంటి ఉత్తమ స్థితికి చేరుకున్న వాళ్ళు కూడా ఇంకా మోక్షానికి వెళ్ళలేరు అని చెప్పారు. అప్పుడు మనం ఎంతండి? నేనేదో మిమ్మల్ని భయపెట్టట్లేదు. మోక్షం అనే బెల్లం ముక్క మీరు గోల్ పెట్టుకుంటే, మీరు మీరు గోల్ పెట్టుకుంటే, మోక్షం అనేది గోల్ పెట్టుకుంటే అది బెల్లం ముక్కలాగే ఉంటుంది. జస్ట్ చప్పరించి వదిలేద్దాము అనేది కాదు అది. మీరు అటువంటి లక్ష్యాలు ఏమైనా ఉంటే చాలా విడుదల వైపు జర్నీ చేసేయాలి అని చెప్తుంది. అలాంటి లక్ష్యాలు మీకు ఉంటే సాధన పైపైన చేసేసి ఆ గోల్స్ ఉండకూడదండి. సాధనా గోల్స్ ఉండొచ్చు, దానికే అచీవ్ అవ్వలేము మనం. ఎక్కడికక్కడ వ్యక్తి భావంతో పడిపోతూ ఉంటాం. కాబట్టి మహాత్ముని హృదయంలో సత్యరూపముగా ప్రకటమైనప్పుడు ఆ సత్యం మహాత్ముని వాక్కు ద్వారా లోకంలో ప్రచారం అవుతుంది. ఎవడి హృదయము పవిత్రమో అంటే వాడు సాత్వికము, అట్టివాని హృదయంలో సత్యము ప్రకటము. సత్యం ప్రకటన అవడానికి ఆ స్థాయి సరిపోతుంది. ఓకే. ఉపనిషత్తులు, భగవద్గీత, శ్రీ శంకరులు భాష్యాలు, ఉపదేశారం ఇటువై సార్వకాలిక సార్వజనీన సత్యములు. ఆ సత్యాన్ని మనం కూడా మన హృదయంలో ఇక్కడ పెట్టుకోవడం కాదు, మన హృదయంలో ఆవిష్కరించుకోవాలి. సాక్షాత్కరించుకోవడం అంటే ఆవిష్కరించుకోవడము. భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడం అంటే ఏంటండి? ఆవిష్కరించుకోవడం. ఓకే. ఎందుకు అంటే డైరెక్ట్ గా భగవాను, డైరెక్ట్ గా శంకరుడు చెప్పిన వాక్యాలు మాత్రమే మీరు మళ్ళీ అన్ని భగవాన్ రమణ మహర్షి ఫోటో వేసిన పుస్తకాలు, శంకరుడు ఫోటో వేసిన పుస్తకాలు అన్నీ కాదు, నేను చెప్పట్లేదు. డైరెక్ట్ రాసినవి భజగోవిందం ఒకటి, డైరెక్ట్ రాసినవి వివేక చూడమని ఒకటి, ఇంకే మూడే ఎన్నో ఉన్నాయి శంకర్ రాసినవి అంటే. ఆత్మబోధ ఒకటి, అంతకంటే లేవు. ఆ తర్వాత ఎన్నో ఆత్మబోధలు వచ్చినాయి, ఎన్నో వివేక చూడమణులు వచ్చినవి, ఎన్నో భజగోవిందాలు వచ్చినవి. అవన్నీ ఇప్పుడు నాలాంటిది ఒక భజగోవిందం రాసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి. నేను ఖచ్చితంగా చెప్తాను ఈ విషయం. అలా ప్రతి ఒక్కళ్ళు రాసి పడేసారు. ఎందుకండి రాసేయడం, మళ్ళీ శంకరుని పక్కన పెట్టేయడం అని అంటే శంకరుడి మీద ప్రేమ లేదంటాను. అంతే చేస్తారు. నా వ్యక్తి భావన పెంచుకోవడానికి నేను చేసే పనులు ఇవన్నీ. అలాంటివి చదివేసి లేకపోతే నాకేదో వచ్చేసింది అనుకుంటే తప్పు. లోపల ఆవిష్కరించుకోవడము, సాక్షాత్కరించుకోవడం చేయాలి. సత్య సాక్షాత్కారం యొక్క పూచి ప్రతి వ్యక్తికి తనపైనే ఉంటుంది, ఎవరి మీద ఉండదండి. ఒక గురువు మనల్ని సత్యం వైపు జర్నీ చేయిస్తాడు, కానీ ఆవిష్కరించుకోవడం మాత్రం శిష్యుడిదే బాధ్యత. జర్నీయే ఉంటుంది. ఆ జర్నీ కూడా అలా నడవరండి జనాలు. నిజంగా సత్యం వైపు నడిపిస్తుంటే కూడా నడవరు. ఎక్కడ అసత్యం ఉందో అక్కడే అట్రాక్ట్ అవుతారు. ఏం చెయ్యలేము. లోపల సత్యం లేకపోతే అలాగే ఉంటుంది ఈ జర్నీ. లోపల సత్యం లేకపోతే అట్లానే ఉంటుంది. ఓకే. కాబట్టి ఈ పనిని మనం ఇతరులకు అప్పజెప్పలేము. కరెంటు బిల్లు కట్టడం, లౌకిక వ్యవహారాలు, పూజ,
మతపరమైన కార్యాలు చేయటం, ఇవన్నీ ఇతరులకు అప్పచెప్పగలుగుతాం, ఇతరులు చేసేస్తారు గబగబా, ఇవన్నీ చేస్తారు. కానీ వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చడమో లేకపోతే వ్యక్తి భావన పెంచడమో ఏదో చేస్తే అందరూ అన్ని పనులు చేసేస్తారు. ఆత్మ సాక్షాత్కారం అనే లక్ష్యం మాత్రం ఎవరికి వాడే పెట్టుకోవాల్సి, ఇంకొకడు పెట్టలేరు, ఇంకొకళ్ళు చెయ్యలేని పని. ఓకే, ఎవరో ఒక మహాత్మునికి అప్పచెప్పి ఆయన చూసేసుకుంటారు మా ఆత్మ సాక్షాత్కారం అంటే అది వర్కౌట్ అవుతుంది, అది అజ్ఞానం అంటారు. ఆయన బాట వేస్తాడు, దారి చూపిస్తాడు, అది కూడా అందరూ ఆత్మ సాక్షాత్కారం వైపు జర్నీ చేసేటట్టుగా చెయ్యరు. నోటితో ఆత్మ ఆత్మ అంటారు, అది జర్నీ నడిపించాలి. ఆ గురువు పర్టికులర్ గా చెయ్యి పట్టుకుని నడిపితే తప్పించి వెళ్ళలేడు. ఉపన్యాసాలు వింటారు, ఆత్మాత్మను ఉపన్యాసాలు వినగలుగుతారే తప్పించి పబ్లిక్ మీటింగ్ లో ఉపన్యాసాలు దంచిన వాళ్ళు ఎవరు ఒక్కడ చెయ్యి పట్టుకోరు. ప్రతి జన్మలోనూ మనం పోసుకుంటూ తీసుకుంటూ అన్ని వచ్చి ఒక శుద్ధై ఈ జన్మలో ఆ జ్ఞానం పుట్టుకతో వస్తే అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తే ఆ జర్నీలో మనకి వికసించాలి. ఆ వికాసము నాకు ఒక్క సుబ్రహ్మణ్య పోటీ గారి దగ్గర వస్తే చేయగలిగాను తప్పించి, అది కూడా మహాత్ముడు అలా చూసి, అరుణాచలంలో అలా చూసి వెంటబడి వేధించి వేధించి కూర్చోబెట్టగలిగిన గొప్ప మహాత్ముడు. అలా అలా కూర్చోబెట్టిన మహాత్ముడు కాబట్టి వచ్చింది అని నేను హృదయపూర్వకంగా అంగీకరించాల్సిందే. అలా ఆయన పట్టి మాకు ఇవ్వడం, పట్టి అంటే ఇంకా మళ్ళీ కనపడలేదు. అంటే ఆయనకి నమ్మకం, ఎలాంటి నమ్మకం, ఈ అమ్మాయి తప్పనిసరిగా ఈ లైన్ లోకి వెళ్ళిపోగలదు అనే నమ్మకం. మాకు ఇప్పుడు అలాంటి ఒక్కడు కూడా దొరకలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్వేషిస్తూనే ఉన్నాను. మాకు ఇది తప్ప, ఓంకారం తప్ప నాకు రెండవది వద్దు, కంటితో కూడా పక్కకి చూడను అనేవాడు ఇప్పుడు దొరకలేదు నాకు. అలా దొరికినప్పుడు ఆ ఓంకారం యొక్క డెప్త్ చెప్తాను. అలా ఎవరైనా దొరికితే అప్పుడు నా ఓంకారం యొక్క రీసెర్చ్ కానీ నేను చేసింది కానీ అందించు, లేదా నాతో పాటు సమాధి అయిపోతుంది. యోగాలు తాతల నుంచి వచ్చిన యోగాలు వాళ్ళకి దొరికారు, వాళ్ళకి మా నాన్నగారు దొరికారు. నాన్నగారి తర్వాత నాన్నగారికి మిగతా పిల్లలు ఎవ్వరు దొరకలేదు కాబట్టి మొక్కుకుని అమ్మవారిని అంటే శక్తి స్వరూపాలు మొక్కుకున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్న యోగాలతో అవన్నీ చేసుకున్నారు కాబట్టి అది కూడా ఆఫ్ నేను ఫుల్ గా కాకుండా వచ్చి ఈ తిప్పలు పడడం ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ యోగాలు కూడా ఇవ్వడానికి ఒక్కడు కూడా దొరక్క భూమికి ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకండి చెప్పాలి అని అంటే, మీరు సాధన చేస్తున్నారు, సాధకుల దగ్గర సీక్రెట్ ఉండదు. ఓకే, పబ్లిక్ లో సీక్రెట్ ఉంచాలి, సాధకులకి తెలియాలి. అప్పుడే మేము ఇలా వెళ్ళాలి అనే పట్టుదల రావాలి. వస్తే తప్పించి చెయ్యలేరు, ఎవరు చేయలేరు. సో తప్పనిసరిగా మేము చేయాలనుకున్నప్పుడు ఆ జర్నీ అనేది మనం పట్టుకోవాలి అని అనుకుంటే ఇలా భౌతికం బ్యాలెన్స్ చేసేస్తాను, ఇలా నేను కూడా అనుకున్నాను, భౌతికం బ్యాలెన్స్ చేసేస్తాను, ఆధ్యాత్మికం కూడా బ్యాలెన్స్ చేసేస్తాను, కింద మీద దొల్లేసి ఇలా పిండేయమంటాను. వర్కౌట్ అవ్వదు. ఒకవేళ వర్కౌట్ అయ్యిందని మీరు అనిపించుకోవడం తప్పించి పూర్తిగా వర్కౌట్ అవుతుంది. అందుకే వెయిట్ చేయలేకపోయాను, ఇంకా ఎవరైనా మనుషులు వస్తారేమో చూద్దామని వెయిట్ చేయడం. ఎందుకంటే మన శరీరం మనకు తెలిసిపోతూ ఉంటుంది, దీని కెపాసిటీ తెలిసిపోతుంది, దీన్ని పిండేశాం కాబట్టి ఇది ఎన్ని రోజులు వర్క్ చెయ్యదు అని తెలిసిపోతుంది. కాబట్టి అప్పుడు కంగారు పడతాం గ్యారంటీగా. ఓకే, అందుకని ఆత్మ సాక్షాత్కారము అనే లక్ష్యము మీకే ఉండాలి.
మీకుంటే మీ జర్నీలో ఈశ్వరుడు తోడవుతాడు. మీకు లేకపోతే తోడు. అదేంటండి మరి దానికే కదా వచ్చామని మీరు అంటే తప్పు అంటాను నేను. వ్యక్తి భావన డెవలప్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు భౌతికంలో కూడా అదే డెవలప్మెంట్, ఆధ్యాత్మికంలో కూడా అదే డెవలప్మెంట్. మీకు మనశ్శాంతిగా ఉండే బెనిఫిట్స్, లేకపోతే కలిసి వచ్చేవి కామ్నెస్, ఆరోగ్యము, మానసిక ఒత్తిడి లేకపోవడము, ఈ బెనిఫిట్స్ చూసుకుంటున్నారు కాబట్టి మెయింటైన్ అవుతుంది ఇదంతా. ఆత్మ సాక్షాత్కారము లక్ష్యం అది కాదండి. కాబట్టి ఈయన ఏమంటున్నారు, నువ్వు ఎవరొకరికి అది అప్పచెప్తే అది అసలే కుదరదు. నీ సొంతం అన్నప్పుడు బెనిఫిట్స్ లేకుండా ఇది తప్ప నాకు రెండవది వద్దు అనుకున్న వాడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం వైపు జర్నీ చేయగలరు. కాబట్టి మహాత్మునికి అప్పచెప్పేశాననే ఆయన చూసుకుంటాడనే నిర్లక్ష్యం సరికాదు. ఆయన మా గురువు గారు, మేము అప్పుడప్పుడు ఆయనకి దండం పెడుతూ ఉంటాం. మా ఆధ్యాత్మిక ఉన్నతి ఆయన హామీ ఇస్తాడంటే తప్పు. నువ్వు అప్పుడప్పుడు దండం పెడితే సరిపోదండి. అందుకే చెప్తున్నాను, గురువు హృదయాన్ని పట్టుకోగా. సో లేదా అలాంటి లక్షణాలు మీకు ఉంటే ఆ గురువు మిమ్మల్ని పట్టుకోగలగాలి. ఆ లక్షణాలు తెలియబడాలి. ఆ వైబ్రేషన్స్, ఆ స్థితి, ఆ స్థాయి, అది అది తెలిసిపోతూ ఉంటుంది. ఆ స్థాయి ఉండాలి. ఉంటే ఆ గురువు ముచ్చట పడిపోతాడు. అమ్మయ్య, ఇన్నాళ్ళకి ఒకడు దొరికాడని చెప్పి కింద మీద దొల్లేస్తాడు ఆ గురువు. అలాంటి స్థితి మనకి రావాలి. అలాగే ఆధ్యాత్మిక కూడా అంతే. వాడు మోక్షానికి వెళ్తాడా లేదా, ఈ జన్మ కాకపోతే 10 జన్మలు తీసుకున్నా వెళ్తాడా లేదా అన్నవాడిని మాత్రమే తీసుకునేవారు పూర్వం. అందుకే గుప్తంగా ఉంచారు. అలాంటి వాడికి వాడు ఓపెన్ చేయక్కర్లేదు. వాడికి ఈశ్వరుడు ఆ ఆ అన్ని అనుకూలంగా చేసేస్తాడు. అందుకుని గుప్తంగా ఉంచారు. మనం ఎవరో అండి, తెంగరోళ్ళం. ఇదేదో దాచేశారు, గుప్తంగా ఉంచేశారు కాబట్టి ఓపెన్ చేసేసి అందరు ఏం చేశారు, ఓపెన్ చేసేసి ధ్యానం చేయించండి అని కళ్ళు మూసుకోవడం నేర్పించారు. ఓకే, ఏం చేశారు, గంతులు నేర్పారు. ఏం గంతులు అంటే, ఇదివరకు వీళ్ళు పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు ఆధ్యాత్మిక మీటింగులకు వెళ్తారు. చాలా బాధ అనిపిస్తుంది, గుండెలు పిండేసినట్టు ఉంటాయి. అందరికీ ధ్యానాలు నేర్పారు, సంతోషం. ఏం చేశారు ఆ ధ్యానాలతోటి? ఇప్పుడు ఎవడో ముందుకెళ్ళిపోతున్నాడు కాబట్టి నేను ముందుకెళ్ళకపోతే బాగోదు కాబట్టి కళ్ళు మూసుకుని ఒక ఊహ చేసి నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అంటాడు అంతే. అంతకంటే ఈ హృదయం మారదు, లోభం తగ్గదు, గుణాలు తగ్గవు, కోపం తగ్గదు, ద్వేషం తగ్గదు, అసూయలు తగ్గవు, స్వార్థం తగ్గదు, ఏది తగ్గదు. తగ్గకుండా ఎక్కడికో ఆధ్యాత్మికంలో వెళ్ళిపోయాం అనుకోవడం తప్పు. కాబట్టి ఆధ్యాత్మికోన్నతి అన్నది సో అది హామీ. కానీ పలాయనవాదం అంటే అది హామీలు ఇస్తే పలాయనవాదమే. ఆధ్యాత్మికోన్నతికి అది గొడ్డలు పెట్టు. గురువు కేవలం దారిని మాత్రమే చూపిస్తాడు. ఆ దారిలో నడవాల్సిన పూచి సాధకుని మాత్రమే. మనం జీవితంలో మనం ఏం చేయాలండి, సత్యాన్వేషణకి ప్రముఖ స్థానం ఇవ్వాలి. సత్యం అంటే ఏమనుకున్నారు, చాలా సూటిగా తిన్నగా ఉంటుంది. దాంట్లో లొసుగులు కానీ, నన్ను ఏమన్నా అనుకుంటారని కానీ, వ్యక్తి భావన కానీ ఏమీ ఉండకూడదు. లాభాపేక్షలు కానీ, క్యాలిక్యులేషన్లు కానీ ఏమీ ఉండవు. అలా ఉన్నప్పుడు అది సత్యాన్వేషణ అవ్వదు. ఈ ఉపదేశసారం సత్యాన్వేషణలో మనకి చాలా సహకరిస్తుంది. కాబట్టి ఎందుకు, భగవాను చూడండి ఎంత సూటిగా ఉన్నాడు. ఉపనిషత్తుల యొక్క సారాన్నంతా ఆ చిన్న 30 లైన్లు, చిన్న చిన్న లైన్లు, 30 లైన్లో భగవద్గీత ఉపనిషత్తులు అన్నింటి సారాన్ని చెయ్యగలిగిన మహానుభావుడు నాకైతే ఇంకొకడు దొరకడు అనిపిస్తుంది. శంకరుల తర్వాత ఇంకా ఆయనే, ఇంకొకళ్ళు లేరని నేను ఖచ్చితంగా. ఎలా చెప్తారండి, ఇంకో రామకృష్ణ ఉన్నారు, ఇంకొకరు అంటే వాళ్ళ వాళ్ళ మార్గాల్లో వేరే వేరేగా చెప్పారు. సత్యం ఎంత సూటిగా, ఇంకోటి లేదు ఆయనకి, ఇంకోటి అక్కర్లేదు. ఆయన జర్నీ కూడా అలాగే ఉంది, ఆయన జీవిత జర్నీ కూడా అలాగే ఉంది. సో ప్రతి దానిలోనూ
అంత మొక్కుసూటిగా డైరెక్ట్ గా ఈజ్ మార్గంలో చెప్పింది ఆయన ఒక్క ఆయన. కాబట్టి అటువంటి ఉపదేశ సారం. ఒకనికి మామిడి పండు తినాలనిపించింది, నర్సరీకి వెళ్ళి మంచి మామిడి మొక్క తెచ్చి పాతి పెంచి 10 సంవత్సరాల తర్వాత అది కాసినప్పుడు కాయలను కోసి ముగ్గేక తిన్నాడు. ఇది ఒక పద్ధతి. ఇంకొకడు మార్కెట్కి వెళ్ళి చక్కని పండు తెచ్చేసుకుని తినేసేయటం ఇంకో పద్ధతి. ఓ డజన్ పళ్ళు తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినేయడం ఇంకో పద్ధతి. కాబట్టి ఆధ్యాత్మిక రెండు ఆధ్యాత్మికమే, అంటే రెండు మామిడి పళ్ళు తినడమే. ఇప్పుడు మీరేమంటారు, ఎందుకండి అంత కష్టపడి 10 ఏళ్ళు మొక్కను పెంచి అది కాయ కాసాక పండే వరకు, చెట్టును పండే వరకు ఎదురు చూసి ఆ పండు కింద పడ్డాక లేకపోతే ఆ పండు పండిపోయిన తర్వాత నేను కోసుకుని తింటే ఎన్నాళ్ళు పడుతుంది? ఈలోగా మామిడి పళ్ళు మానేయమంటారా? మార్కెట్ లో బ్రహ్మాండం, కావాలంటే ఆర్గానిక్ కూడా దొరికేస్తున్నాయి, కావాలంటే ఇంకో డబ్బులు ఎక్స్ట్రా ఇస్తే చెట్టుకెళ్ళి కోసు తెచ్చేసుకోవచ్చు. ఈలోగా నేను తినేస్తాను అని అంటే వాడికి మామిడి పండు తినడం ఆహారంతో సమానంగా తింటాడు, కానీ మామిడి పండు యొక్క తృప్తి రాదు. ఇలా మామిడి పండు తిన్నవాడికి కోరికే ఉండదు. అలా మామిడి పండు తిన్నవాడికి మళ్ళీ సీజన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాడు. డజన్ తిన్నా తృప్తి ఇవ్వదు, వీడికి ఒక్క పండు తింటే తృప్తి ఇస్తుంది. ఓకే, ఆధ్యాత్మికం కూడా అంతే. నువ్వు ఎన్ని ఉపన్యాసాలు వింటావు, ఎన్ని ట్రెక్కింగ్లకు వెళ్తావు, లేకపోతే ఎంత ఆధ్యాత్మిక టూర్లు చేస్తావు, ఏం చేస్తావు, నీకేమీ సాటిస్ఫాక్షన్ రాదు, అలా పరిగెడుతూనే ఉంటావు. ఓకే, ఒక గురువు లేకపోతే ఆ గురువు కూడా నీకు ఆత్మోన్నతికి ఉపయోగపడే సాధన, లేకపోతే ఈ ఈ నోరు మూతపడి ఆచరణ ఇవన్నీ చేసి వాడు కొద్ది కొద్దిగా బిల్డ్ చేసుకుంటూ, అంటే ఆత్మోన్నతి వైపుకి బిల్డ్ చేసుకుంటూ మనస్సుని అటు ఇటు వెళ్లకుండా ఒకదానికి కట్టి పడేయడం అని అంటే, చూడండి, శ్రీకృష్ణుణ్ణి తల్లి తాడు వేసి కట్టేస్తుంది. కట్టేస్తే ఆయన ఆ కట్టిన ఒక రోలుకి కట్టేస్తుంది. ఆ ఒక్క రోలు పిల్లవాడు లాగడం ఎంత కష్టం అండి. ఆ లాగిన, అంటే ఏకత్వం అనే తాడుతో ప్రపంచం అనే గుంజకి ఆవిడ కట్టేస్తే ఆ ప్రపంచాన్ని ఈ ఏకత్వం అనే తాడుతో లాక్కొచ్చి అక్కడ 2 చెట్లను పడగొట్టి వాళ్ళిద్దరేదో పేరుంది వాళ్ళకి మోక్షం ఇచ్చాడు అన్నారు. అది అంటే ప్రపంచం అనే బండని ఏకత్వం అనే ఒక్క తాడుకి కట్టేస్తే, అది అతని నడుముకి కట్టేస్తే దాన్ని లాక్కొచ్చి మోక్షానికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన వెళ్ళలేదు కదండి అని అనకూడదు, ఎవరినైనా సరే మోక్షానికి తీసుకెళ్ళగలిగాడు. అలాంటి చరిత్ర మనది. ఇవన్నీ తత్వంలోకి పోవాలి. ఓకే, మనం ఏం చేస్తామండి అంటే సాధన, వన్నెస్ కోసం సాధన అన్నప్పుడు అన్ని రకాల జర్నీ ఆ వన్నెస్ లో చేయగలగాలి. ఓకే, అలా మనము ఒక మామిడి చెట్టు తెచ్చుకుని పెంచి అది నువ్వే తినవు, అప్పుడు నువ్వు తృప్తిగా తింటావు, నీ వెనక వాళ్ళు కూడా తింటారు. అంటే నేను తిన్నాను, నాతో పాటుగా ఎంతో మందికి ఫలాల్ని, ఆ చెట్టు ఉన్నంత వరకు ఎంతో మందికి ఫలాల్ని ఇచ్చాను. నేను లేను, నేను ఉండను ఇంకా. నేను ఇప్పుడు మామిడి చెట్టు వేసాను అనుకోండి, నేను తినకపోయినా దాని కాపు ఎవరో తింటారనే ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. ఒకవేళ నేను తిన్నాను, నా తర్వాత కూడా ఎంతో మంది తింటారు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయినా ఆ పండు తిన్నప్పుడు వాడు ఆస్వాదించిన తృప్తి, ఆనందము, ఇది నా ఖాతాలోకి వెళ్ళి, బజార్ నుంచి తెచ్చుకుని నేను తినేసి చెత్తబొట్టులో పాడేసి ఇలా తిన్నది ఇలా బయటికి వెళ్ళిపోతుంది, ఇలా వచ్చిన తుక్కు భూమిలోకి వెళ్ళిపోతుంది, రెండు భూమిలోకి వెళ్ళిపోతాయి. నీకు తృప్తి ఏం మిగలదు. తృప్తి వస్తుంది తింటున్నంత సేపు, ఆ కోరిక యొక్క తృప్తి వస్తుంది, హృదయం యొక్క తృప్తి రాదు. హృదయం విశాలమవ్వదు. మానవత్వమే దైవత్వం అని చెప్పారు. హ్యుమానిటీ ఈజ్ డివైన్ అని ఎందుకు అన్నారనంటే, అటువంటి మానవత్వాన్ని
పెంపొందించుకుంటే దైవత్వంలోకి వెళతావురా నాయన నువ్వు. అంటే ఎంత ఈజీ అంటే ఇప్పుడు జనాలకి, పూర్వం వాళ్ళు అలా బజార్ మీద పడలేదండి. నేను చాలా సార్లు పేపర్లో అన్ని చోట్ల చూశాను. 90 ఏళ్ళు వచ్చినా ఇంకా వృక్షాలు నాటుతూ ఉంటారు. ఎందుకమ్మా నువ్వు ఏదైనా తింటావా అంటే, నా తర్వాత ఎవరో ఎవరో తీసుకుంటారు దీన్ని. పూర్వం పెద్దలందరూ అలాగే చేసేవారు. ఇప్పుడు మనం అట్లీస్ట్ మన బిడ్డ తింటాడు, ఇల్లు ఇస్తావు నువ్వు, మన బిడ్డ తింటాడని కూడా మొక్క ఇవ్వు, అది కూడా గచ్చేయించేసుకుంటాం. శుభ్రంగా గచ్చేయించేసి నాకు నీట్గా ఉండడానికే. ఎందుకని ఆకులన్నీ తొడవలేకపోతున్నామండి, పనోళ్ళు దొరకట్లేదు కాబట్టి గచ్చు చేయించి పడేసాను. అంటే నీ బిడ్డ కూడా తినాలని నువ్వు అనుకోవట్లేదు. అటువంటి స్వార్థం మనకు వచ్చేసింది. మనమేమి ఆధ్యాత్మికంలోకి వెళ్తామండి. అసలు నాకైతే హాస్యాస్పదంగా ఉంటుంది. అందుకే వాచా వేదాంతం, ఈ చెవులోంచి విని నోట్లోంచి వచ్చేస్తాయి ఆ మాటలు. ఈ నోరు మూత పడిపోతే కొంచెం హృదయంతో పని చేస్తే ఆచరణ అన్నారు దాన్ని. అలాంటి ఆచరణకి వెళితే ఆత్మోన్నతి జర్నీ ఈజీ అవుతుంది. ఓకే, మొదటి పద్ధతిని పాటించేవాళ్ళు, లేకుంటే రెండో పద్ధతి ఉండదు. ఎవరైతే మొదటి పద్ధతి అసలు లేకపోతే నువ్వు బజార్కి వెళ్ళి అసలు కొనుక్కోలేవు. అలాంటి మనుషులు ఉన్నారు కాబట్టే అట్లీస్ట్ నీకు ఒక పండు దొరుకుతుంది. కొన్ని వ్యవసాయం చేసేవాడైనా, మరి వ్యవసాయాన్ని అంతా నాశనం చేస్తున్నారు. అప్పుడు తినడానికి తిండి ఉంటుంది, రూపాయి కాగితాలు నవ్వులుతారండి. ఎవడికి వాడే నాకెందుకు లేని రూపాయి కాగితాలు నవ్వులే పరిస్థితికి, అందుకే రోగాలు తెచ్చుకునే పరిస్థితికి వచ్చేసారు. మొదటి పద్ధతి ఉంటేనే రెండో పద్ధతి ఉంటుంది. కాబట్టి మొదటి పద్ధతి వాళ్ళు ఉన్నారు, రెండవ పద్ధతి వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎందులో ఉన్నావో చూసుకోవాలి. ఈ ఉపదేశారం అనే వేదాంత శాస్త్రం అనే మహావృక్షానికి కాసిన అట్టి పళ్ళు మన భారతీయులు మాత్రమే కాక విదేశీయులు, జిజ్ఞాసులు అందరూ ఎంతో మంది ఉత్సాహంగా ఆస్వాదిస్తున్నారంటే సత్యం మతాలకన్నింటికి అతీతమైనది. భగవాన్ లాంటి వాళ్ళు ఆ మొదటి మామిడి చెట్టు వేసే లాంటి వాళ్ళు. వాళ్ళు సాధన చేసి వాళ్ళు దాంట్లో చాలా కృషి చేసి దాన్ని ఆచరించి దాన్ని పబ్లిక్ లో ప్రచారం చేయలేదు. వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం అందుకుంటున్నాం. సో నేను ఆధ్యాత్మికోన్నతికి ముందు వెళ్ళి నాలో గుణాలు, స్వార్థాలు అన్ని కట్ చేసిన తర్వాత నా అనుభవాన్ని ఒక ఎక్స్పీరియన్స్ గా నేను చెప్పగలిగితే అది కరెక్ట్. నేను మొదలెట్టినప్పటి నుంచే నేను మొదలు పెట్టేశాను అనుకోండి, నా మనస్సు అంగీకరించదు, చెప్పడానికే ఇష్టపడుతుంది. మేము అందుకే ఇనిషియేషన్ ఇచ్చి స్టాప్ చేయండి అని చెప్తాం. ఎంతమంది స్టాప్ చేస్తారో మాకు అర్థమైపోతుంది. ఓకే, అలా అర్థమైపోతుంది. కాబట్టి సత్యము మతాలకన్నింటికి అతీతమైనది. కాబట్టి ఉపదేశ సారంలోని ఈ శ్లోకం తీసుకున్న శాస్త్ర సారంతో తొణికిసలాడుతూ ఉంటుంది. అది 8వ శ్లోకము నెక్స్ట్ శ్లోకంలో చూడవచ్చు. ఓకే, కాబట్టి ఈ పద్యం పూర్తి చేశాను. ఎందుకనంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ మీకు క్లాస్ ఉండదు.